వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్ విడుదల. సైబర్ నేరగాళ్లకు మీ ఆధార్ కార్డే ఆధారం. ఇలా జాగ్రత్త పడటం మంచిది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 26,17,00,000 రూపాయలని మంజూరు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిధులు ఇస్తున్నట్లయితే ఎన్నికల సంఘం ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇక మరొక విషయం చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లకు మీ ఆధారే ఆధారం. ఆధార్ కార్డు దుర్వినియోగం అయితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. జాగ్రత్తలతో భద్రతను తీసుకోవటం మంచిది. ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతూ నకలును ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా? అయితే జాగ్రత్త. అన్నిసార్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడమే కాకుండా ఆధార్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఆధార్ నంబర్తో సహా చెప్పి ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషను డాక్యుమెంటు రైటర్ దగ్గర ట్రస్టుకు విరాళం ఇచ్చినప్పుడు ఇంటి పన్ను మార్చేందుకు ప్లాటు అమ్మే సందర్భాల్లో ఆధార్ ఇచ్చారని వరుసపెట్టి చెబుతుంటే ఆయన నూరెళ్ళబెట్టారు. అసలు ఈ వివరాలు నేరగాళ్లకు ఎక్కడి నుంచి సేకరించారు అనేటువంటి విషయం ఆయనకు అంతుపట్టలేదు. ఈ ఆధార్తో ఇబ్బందులు తప్పవా? చాలామంది డిజిటల్ సంతకంతో వచ్చేటువంటి ఈ ఆధార్ కార్డుని ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఆ ఆధార్ గుర్తింపు కార్డుగా ఉపయోగించినప్పుడు దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నంబర్తో కొత్త సిమ్ కార్డు సృష్టించి అసలు సిమ్కు బ్యాంకు ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. వారు సృష్టించిన సిమ్కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసేసి అసలు సిమ్ కార్డును మళ్ళా పునరుద్ధరింపజేస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బు పోయిన సంగతే అసలు బాధితులకు తెలియదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆధార్ కార్డు లేదా ఫోటో స్టాట్ తీసుకున్నటువంటి సందర్భంలో కొంతమంది ప్రింట్ సరిగా రాలేదని ఆధార్ కార్డు జెరాక్స్లు తీసుకొని వాటిని పక్కన పడేస్తూ ఉంటారు. ఈ విధంగా పక్కన పడేయటం వల్ల దాన్ని కూడా మనమే తీసుకొని ఇంటి దగ్గర ధ్వంసం చేసేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఆధార్ కార్డులు అపరిచితులు మెయిల్స్ వాట్సాప్కు షేర్ చేయవద్దు. చాలా సేవలను చివరి 4 నంబర్లు మాత్రమే కనిపించే విధంగా మాస్క్డ్ ఆధార్ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆధార్ వెబ్సైటు UIDIలో PVC కార్డును బుక్ చేసుకుంటే పోస్ట్లోనే ఇంటికి ఆధార్ కార్డు వస్తుంది. ఇది QR కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుంది. UIDలతో ఆధార్ను బయోమెట్రిక్లో లాక్ చేసుకుంటే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కాస్త తగ్గుతుంది. ఆధారు బ్యాంకింగు అవసరాలకు ఉపయోగించే సిమ్ను వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించవద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటికి వచ్చిన గుర్తు తెలియని లింకులను పొరపాటున క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరగాల నుంచి తప్పించుకోవచ్చు. సైబర్ నేరగాళ్లకు మీ ఆధార్ కార్డే ఆధారం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని వాటితో జాగ్రత్త పడతారని తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.